హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజీని. వెల్కమ్ టు ట్రెండీ అండ్ హెల్దీ రెసిపీస్. ఈ రోజు మనం చాలా టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా తయారు చేసుకుందామండి. చాలా క్విక్గా రెడీ చేసుకోవచ్చండి. ఇది ఏ విధంగా తయారు చేయాలో చూపించే ముందు ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ బ్రెడ్ హల్వా ప్రిపరేషన్కి ముందుగా వైట్ బ్రెడ్, మిల్క్ బ్రెడ్ తీసుకున్నానండి. ఒక 8 పీసెస్ తీసుకున్నాను. దాన్ని ఇలా 4 పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. మనం స్టవ్ వెలిగించుకుని ఇప్పుడు నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసుకుంటేనే ఈ బ్రెడ్ హల్వాకి టేస్ట్ బాగుంటుంది. లేదంటే ఆయిల్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు, మీ ఇష్టం. కానీ ఈ హల్వాకి నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం కట్ చేసుకున్న పీసులన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం టర్న్ చేసుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఈ బ్రెడ్ స్లైసెస్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి కదా. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ విధంగా మిగతా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇంక నేను ఇవన్నీ చూపించట్లేదు, వీడియో లెంత్ ఎక్కువైపోద్దని. ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు అదే బాణీలో షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం. 1 కప్పు షుగర్, 1 కప్పు వాటర్ తీసుకోవాలి షుగర్ సిరప్కి. ఇవి రెండు కూడా మనం గులాబ్ జామ్ పాకంలాగా షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి. రెడీ అయిపోయిందండి షుగర్ సిరప్. ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్, మనం ఆల్రెడీ బ్రెడ్ స్లైసెస్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసేసుకుందాం. బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా బాగా మిక్స్ అయిపోయినాయి కదండి. ఈ హల్వా రెడీ అయ్యేలోపు మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసి పెట్టుకుందాం. డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయడం కోసం ఒక చిన్న బౌల్ తీసుకున్నాను. ఇందులో 1 స్పూన్ గీ వేసాను. గీ హీట్ అవ్వాలి కొంచెం. ఇందులో జీడిపప్పు, బాదం, కిస్మిస్, దోసపప్పు ఇవన్నీ ఫ్రై చేసుకుందామండి. ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుందాం. జీడిపప్పు వేసాను. మనం కట్ చేసి పెట్టుకున్న బాదం, కిస్మిస్, దోసపప్పు ఇవన్నీ కూడా ఫ్రై చేసుకుందామండి. గోల్డెన్ కలర్ రావాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి కదండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. హల్వా కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఈ హల్వాలో వేసేసుకుందాం. ఇలా పొడి పొడిలాడుతా ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి హల్వా. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేస్తాం కదండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాం. చూసారా ఎంత బాగుందో బ్రెడ్ హల్వా. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుందండి. సరే అండి, తప్పకుండా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.